-5n అది రాయండి. ఇంకా నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏం లేదు, అది రాయగలిగితే ఆ ఎక్స్పాన్షన్ రాయగలిగితే ఇంకేం లేదు ప్రాబ్లం. దట్ ఈస్ ఈక్వల్ టు NC0. లోయర్ నెంబర్ 0 కనపడిందంటే అప్పర్ నెంబర్ ఏముందో, లోయర్ నెంబర్ 0 కనపడిందంటే అప్పర్ నెంబర్ ఏమున్నా కూడా దాని వాల్యూ 1. అది గుర్తుపెట్టుకోండి 1. ఇంకా 1 కు పవర్ ఏముంటుందా 1. ఇంకా దాని గురించి ఆలోచన చేయకు. ఇక్కడ పవర్ 0 ఉంది, బేస్ ఏమన్నా ఉందని పవర్ లో 0 కనపడిందంటే దాని వాల్యూ 1. ఇక్కడ ఇల్లే లేదు, సంసారం ఏముంటుంది కాబట్టి ఇది 1. అన్ని 1, ఇది 1, ఇది 1 ప్లస్ ఇక్కడ NC1. లోయర్ నెంబర్ 1 ఉన్నప్పుడు అప్పర్ నెంబర్ ఏముందో అదే వస్తుంది n. ఇంకా 1 పవర్ ఎంత ఉంది 1. నువ్వు ఏం సింప్లిఫికేషన్ చేయకుండా దాంతో 5 to the power of 1 అంటే 5 అనేది 1 టైం ఇంటూ 5 ప్లస్ ఇక్కడ NC2. దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 2 టర్మ్స్ అయిపోయినాయా, ఫస్ట్ టర్మ్ సింప్లిఫికేషన్. ఈ సెకండ్ థర్డ్ టర్మ్ నుంచి ఫోర్త్ టర్మ్ నుంచి 4 టర్మ్స్ రాయండి అంతే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఈ థర్డ్ టర్మ్ నుంచి ఫోర్త్ టర్మ్ నుంచి ఏం కామన్ వస్తుంది చూడండి, 5² ఇక్కడ 5³ ప్రతి టర్మ్ నుంచి నీకు 5² వస్తుంది. ఈ నుంచి థర్డ్ టర్మ్ నుంచి కామన్ అంటే ఈ థర్డ్ టర్మ్ నుంచి 5² కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలా థర్డ్ టర్మ్ లో NC2. 1 పవర్ ఎంత ఉంది 1. ఇంకా ఇక్కడ NC2 ప్లస్ నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ లో ఏం మిగిలా 5. ఇక్కడ NC3. 1 పవర్ ఎంత ఉంది 1. ఇది 1 అయిపోయాయి. ఇక్కడ 5³ అంటే 5³ నుంచి ఒక స్క్వేర్ 2 పోయిందా, ఇక్కడ 3 నుంచి 2 పోతే 1 అంటే 5 to the power of 1 అంటే 5 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా ఏం మిగిలా లాస్ట్ ఈ టర్మ్ రాయండి. ఇక్కడ చూడండి 1 into 1 into 1 1 అయిపోయాయి. ఇది ప్లస్ n into 5 అంటే 5 ముందు రాసుకో 5n ప్లస్ ఇది 5² అంటే 5 into 5 25. ఈ వాల్యూ అంతా కూడా ఏమన్నా కానీ సమ్ ఇంటీజర్. అది ఇంటీజర్ ఏమన్నా కానీ దాంతో మనకు అనవసరం, అది వదిలే సమ్ ఇంటీజర్ అంతే. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ +5n ఈ -5n క్యాన్సల్ అవుతుందా. ఈక్వల్ మ్యాగ్నెట్యూడ్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ గెట్స్ క్యాన్సల్. ఇంకా మనకి ఏం మిగిలా 1 + 25. ఆ సమ్ ఇంటీజర్ ను k అనుకో, వేర్ k is an integer.